మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈ ముచ్చట జర గమ్మత్ ఉన్నది, ఎక్కువసేపు ఏం చెప్ప జరసేపు చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయరి. మహబూబాబాద్ గంగారా మండలం మర్రిగూడెం అంట. ఆ మర్రిగూడెం చెందిన ఒక మోతవారి పేరు అనిలు. ఈ అనిల్ అంటోనికి గడ్డిగూడెం తండాలంట ఒక ఆమెతోటి చిన్నపాటి సోపతుందంట. ఆమెకి ఈయన మరిగిండట. అయితే వీళ్ళు ఎప్పుడు కలుసుకునే ఒక జాగ ఉంటుందంట. ఆ జాగాలకు ఆమెకు ఫోన్ చేసినంట. ఫోన్ చేసి పలానా కాడికి పోతున్నా, మన జాగాలకు పోతున్నా, ఏమైనా వస్తావా రావేయాలంటే దాని దేవుంది వస్తాపా అని ఆమె చెప్పిందట. ఇద్దరు కలిసిపోయిరట. ఈ ముచ్చట ఈమె ఇల్లుగల ఆయనకి ఎరికేనట, ఈమె భర్తకి ఎరికేనట. ఈమె పలానోనికి మరిగిన సంగతి ఎరికే చాలా సార్లు మందలిచ్చినట. మందలిచ్చినా కానీ నువ్వెంత నీ పీగుడు ఎంత అన్నట్టు మొగని అట్ట ఈగ మీగలు తిప్పేసి ఇక ఆమె ఇష్టం పోయినట్టు తిరుగుతుందట. ఇక ఎంత ఇటు ఏకాలైనా కానీ మొగడు అన్నప్పుడు ఊకుంటాడా? ఈడు ఇది నా పిల్లం పలానోడు కలిసి పలానా కాడికి పోయిరు, ఈ వెనకంగా పోతాని చిన్న వెనకంగా పోయినట. వెనకంగా పోయేసరికల్లా వీళ్ళు మంచిగా ఇక వాళ్ళ పని మీద వాళ్ళ ఉన్నారు. వాళ్ళని చూసి అట్టెట్టరా భయ్ నా పిల్ల వెంట నువ్వు ఎట్ట వస్తావా అని మొగడు కాబట్టి పుస్తకట్టిన పాపానికి ఏం సంగతి అని మందలిచ్చినట. మందలిస్తావా అని వాళ్ళు ముందుగానే అనుకున్నట. నా మొగడు కనుక కర్మజాలు ఇక్కడ వస్తే ఆయన పని చేద్దాం ఇవ్వాలనుకుని ముందుగానే అనుకున్నట. అనుకుంటే ఆ ఉంచుకున్నాడు ఏం చేసిండే ఆయన పని చేద్దామని ఆడు ఫిక్స్ అయినట. ఇద్దరు కలిసి ఇక ఈ మొగని మీద దాడి చేసినట. దాడి చేస్తే దాడి ఏం దాడి చేసిన అనుకుంటున్నావు? మొగని చెవులు కొరికేసిందట పిల్లం. ఇక చూడు నా సామిరంగా రెండు చెవులు, ఈ చెవు కొరికి ఇక్కడ ఉండి వీకిందట, ఈ చెవు కొరికి ఇక్కడ వీకింది. చెవులు కొరికేసరికల అమ్మ తేలిగరిచినట్టు అయిపోయిందట. మనిషి పానం ఆగమాగమయ్యి అని మొత్తుకుంటే ఉరుకుతా ఉన్నట. పాడే ఉరుకుతా ఉంటే దొరకబట్టుకొని ఆయన చెవులు కొరుకుతా ఉందట. ఇక చుట్టుపక్కల అంతా చూసి ఏమా ఇక్కడ లొల్లి పెడుతుండే ఏమైంది పోతారు రక్త బండాలం అయిందట. ఏమైందిరా పిల్ల చెవులని ఇట కొరికింది, ఎలకలు కొరికినాయా ఏం కొరికినాయి అంటే ఎలకల్లే పిలకలే నా పిల్లం కొరికింది అయ్యా, అది ఉంచుకున్న దగ్గర పోయింది అట్టేట సంగతి అనుకో. నేను మందలించిన పాపానికి ఆడు ఇది ఇద్దరు కలిసి నాకు నా చెవులని కొరికి చూడంటే స్థానికులు పట్టుకొని పొరక పొల్లు కొట్టినట్టు. ఆ ఉంచుకున్నోని ఈ పిల్లాన్ని పొల్లు కొట్టి ఒక అడ కట్టేసినట్టు. గసోడు ముచ్చట వచ్చింది. అవునా ఓ అమ్మలారా, గిసోడు పని చేస్తే వాళ్ళు అందరినీ కాదు కానీ అవునా ఓ తల్లులారా, మీకు నాశనం అయిపోను. ఏం పుట్టిందే తల్లులారా నాకు అర్థమైతే లేదు. గిట్ట తలగబడ్డారు పాడైపోను. ఏమైనా మొగలకైతే గ్యారంటీ లేదు పాడైపోను. ఇప్పుడు ఉంచుకుంటివి నీ పానానికి నువ్వు ఉంచుకుంటివి. మరి నువ్వు ఉంచుకుంటే నీ మొగరికి తెలిసినాక ఎసవంటి తెలియదక్కుడైనా ఎంత సన్నాసైనా కానీ మొగడు అంటాడు ఊకుంటుండో వచ్చిన ప్రజలారా. నీకు నచ్చినోనేమడి నీకు నచ్చినోనేమడి గులుకు నేను సప్పుడు చేయకుండా ఇంట్లో అంతానే మొగడు ఉంటుండొచ్చునా? తాళి కట్టిన పాపానికి, నీతోటి సంసారం చేసిన పాపానికి అయ్యో నా పిల్ల మరి వాళ్ళెమ్మడి పోతుండే పాడైపోనికి ఎంతవరకు కరెక్టే అని మందలిస్తాందుకు పోయిన పాపానికి రెండు చెవులు కొరికి పక్కకేసినావంటే నువ్వు ఎంత మోతవారు ఆడదాని చెప్పిగా ఇంకో గిట్ట తయారయ్యారు. మా అమ్మగా నీ అక్రమ సంబంధాలు పాడైపోను. గాని దగ్గర ఉన్నదే గాని దగ్గర ఉంటుంది. కాకపోతే జరంతా కొత్తదనం ఉంటుంది, అంతకాని మించింది ఏముండదు. కానీ మా అమ్మగారికి ఆ పని చేసి ఉపాయం చేయకూరి. ఒకవేళ పోబుద్దించే పోయినమేమో కానీ మరి వస్తగాని లేకపోతే ఇంకో రకంగా ఏం చెప్పాలి కానీ అడ్డొచ్చిన మొగని చెవులు కొరుకుతారమ్మా నాకు అర్థం కాదు కానీ